అందుకే నమస్కారం. వెనకాల అటాచ్ చేసింది గోపాలకృష్ణ కళానిధి అని చెప్పేసి లాయర్. ఆయన ప్రజెంట్ స్వర్గస్థులు అయి ఉన్నారు. చనిపోయి కూడా కొద్ది సంవత్సరాలు అవుతుంది. ఆయన గారితో నేను ఇంటర్వ్యూలు చేసి ఉన్నాను. పలు ఛానల్స్కి నేను ఫ్రీలాన్స్గా ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేశాను. సందర్భం వచ్చినప్పుడు 1-2 సార్లు నాతో ఒక మాట అన్నారు. ఏది డైరెక్ట్గా ఇంటర్వ్యూ మధ్యలో అన్నారు. మరి ఆ బిట్స్ ఎక్కడ ఉన్నట్టు నాకు తెలియదు. సజ్జనార్ గారి గురించి మాట్లాడుతూ అతనికి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ, పబ్లిసిటీ కోసం ఏమైనా సరే చేస్తాడు, ఆయన సందర్భం లేని కూడా టచ్ చేస్తూ ఉంటాడు అన్నాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఆయన మంచి పనులే కదా చేశారు, పబ్లిసిటీ అయితే అయింది, ఏముంది, ఆయన చేస్తున్న మంచి వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి అన్న. అలా కాదు కదా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్నప్పుడు కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటాయి. ఆయన అలా కాదు, పబ్లిసిటీ వస్తుంటే ఏదైనా చేస్తాడు అన్నట్టు లైక్ ఇంకా ఆల్రెడీ డిఫరెంట్ వేలో వెళ్ళిపోయాడు. నేను ఆ రోజు కూడా అదే అన్నా, అయితే అయ్యింది పబ్లిసిటీ, అయితే ఏంటి అన్న. ఇంకా తర్వాత టాపిక్ వేరేలోకి వెళ్ళిపోయాను. ఈవెన్ మన దానిలో కూడా పలు సందర్భాలను మెన్షన్ చేశాను. ఆయనకి పబ్లిసిటీ పిచ్చే కొన్ని కొంతమంది అంటూ ఉంటారు. బట్ పబ్లిసిటీ అన్నదానికి ఏ రకంగా వస్తుంది? ఆయన చేసిన మంచి పని వల్ల. మంచి పని కోసం కాకుండా దేనికోసం అయినా సరే ఆయన ఇది చేస్తే అనుకోవాలి. సో ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాను? నా అన్వేషణలో ఆ ఛానల్లో అన్వేషణ కుర్రాడు ఘోరాతి ఘోరంగా నీచంగా తిడుతూ నానా రకాల కామెంట్లతో వీడియోలు పెడుతూ ఉన్నాడు. అది ఈరోజు హద్దులు దాటిపోయింది. ఎంతకంటే హిందువులని, దేశాన్ని, ఆడవారిని ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నాడు. అటువంటి వాడు ఇంకా బయటే ఉన్నాడు. అది ఎందుకు లోపలేదని చెప్పేసి మాట్లాడుతున్నట్టు ఒక కామన్ మ్యాన్, ఒక సాధారణమైనది మహిళ. ఫస్ట్ ఆమె వాయిస్ వినండి, ఆ తర్వాత రిమైనింగ్ మాట్లాడదాం. మరి అవి సినిమాలు పేదవాళ్ళకి అందట్లేదు, రోడ్లు పెరుగుతున్నాయి అని చెప్పి ఆయన అందరికి ప్రజలకు అందించింది. ఆయన ఎంత సవాళ్ళు ఇస్తుందని చెప్పి ఆయన బట్ట వచ్చి జైల్లో పెట్టాను. మరి ఎంటాడు సన్నాసిని పట్టుకురారా? ఇప్పుడు మనం అంటే సామాన్లు మనకు లేదు, గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళు ఏడున్నా పట్టుకు రావచ్చు కదా. ఇండియన్ తీసుకురావాలి, మన ప్రభుత్వం సత్తా ఏందో చూపించాలి సత్యనారాయణ సార్. సో విన్నారు కదా, ఆమెమన్నది. ఇప్పుడు ఐబొమ్మ అనేబడే వ్యక్తి మనకి పేదోళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, ఈవెన్ డబ్బున్న వాళ్ళకైనా, సినిమా థియేటర్కి వెళ్ళలేని వాళ్ళకి, సినిమా థియేటర్ డబ్బులు ఎక్కువ పెట్టలేని వాళ్ళకి అతను ఈ సినిమాలు అందించాడు, దానివల్ల మాకేం నష్టం జరగలేదు, అతను ఓకే వేరే బెట్టింగ్లో రిమైనింగ్ ఏదో డబ్బులు వచ్చినాయి అనుకుందాం, మాకు నష్టం జరగలేదుగా, మరి ఇంకేంటి? అయినా కానీ అతను చేసిన తప్పని ఎక్కడో ఉండి పట్టుకొచ్చి లోపలేసారే. సరే, అతను చెప్పిన వర్షం నిన్న మొన్న చెప్పాడు, నేను కుక్కడపల్లిలో ఉన్నాను, ఆయన నేను ఐబొమ్మ రవి ఎందుకు వస్తాను, ఇమ్మంది రవి నేను, అండ్ మోర్ ఓవర్ నేను పైరసీస్ మీకు తెలుసా, పోలీసు చెప్పింది మీరు ఎలా అమ్ముతున్నారు ఏంటి అని చెప్పేసి అతను చివరి అతను చెప్పుకుంటూ వచ్చాడు. అసలు ఫుల్ యాటిట్యూడ్ చూపించాడు. సో పాయింట్ ఏంటి? ఇప్పుడు ఆమె ఏమన్నది, సరే ఐబొమ్మ రవి పట్టుకున్నారు, తప్పు చేశారని. ఇటు తప్పు చేయటువంటి పాపమే చేశాడు. మరి ఇటు అన్వేష్ వాడిని పట్టరాడేంటి? గతంలో బెట్టింగ్ యాప్లప్పుడు ఈ అన్వేష్తో వీడియో కాల్స్ మాట్లాడి, ఇంటర్వ్యూలు, జూమ్ కాల్స్ లైక్ నెంబర్ ఆఫ్ అయినాయి కదా. సో సజ్జనార్ గారికి అన్వేష్కి సంబంధించి ఈజీ యాక్సెస్ అనేది ఉంటుంది. కాంటాక్ట్ అవటానికైనా, పోలీసులు తలుచుకుంటే అతడు ఎక్కడన్నా తీసుకొచ్చి లోపలేయడానికైనా, కనీసం వచ్చి ఇక్కడ క్వశ్చన్ చేయడానికైనా సరే ఈజీ యాక్సెస్. మరి సజ్జనార్ గారు ఎందుకు అలా చేయలేకపోతున్నారు? ఆల్రెడీ కంప్లైంట్స్ వెళ్ళాయి. సజ్జనార్ గారు ప్రజెంట్ హైదరాబాద్ సిపిగా ఉన్నారు. మన కరాటే కళ్యాణం వచ్చేసి పంజాగుట్ట పిఎస్లో కేసు పెట్టింది. సో ఇప్పుడు అన్వేష్ ఎక్కడో ఉన్నాడు, అతను తీసుకురావాలన్నప్పుడు కాంటాక్ట్స్, లొకేషన్ ట్రేసెస్ ఇవన్నీ చేయాలి అన్నప్పుడు సజ్జనార్ గారికి ఈజీ యాక్సెస్ అది, యాజ్ అ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాబట్టి ఆయన. సో ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ సజ్జనార్ గారు, మీ మీద పడ్డ అపవాది ఏదైతే ఉందో అది తొలగించుకోవాలి. ఆ అపవాది ఏంటి? కేవలం హైఫై కేసులకు మాత్రమే పనిచేస్తాడు, సామాన్యుల కోసం కాదు. కేవలం డబ్బున్న వాళ్ళ కోసమో, అధికారుల కోసమో, సెలబ్రిటీల కోసమో ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు. అదర్వైజ్ నార్మల్ వాళ్ళ విషయంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, బట్ ఆయన అంత పట్టించుకోడు అన్న మీ మీద అపవాది ఏదైతే ఉందో దయచేసి తొలగించుకోవాలంటే నా అన్వేషణ ఛానల్కి సంబంధించి అన్వేషణ అతను ఎక్కడున్నా కానీ మీరు తీసుకొచ్చి కనుక లోపల కనుక వేయగలిగితే చాలండి. అసలు ఇంకా మీ మీద పడ్డ మరకలని తొలగిపోయినట్టే. ఇక మిమ్మల్ని ఎవడు ఏలెత్తుడు చూపలేడు. నేను వెనకాల అటాచ్ చేసిన పిక్స్ ఏంటో తెలుసా? సజ్జనార్ గారికి సంబంధించేసి ఈ విషయం తెలుసు, బట్ నేను మరలా రిమైండ్ చేస్తున్నా. సజ్జనార్ గారు ఈరోజు అన్వేషణ కుర్రాడు దేశద్రోహం చేశాడు. భారతదేశానికి టూరిస్టులు ఎవరు రావద్దంటూ, భారతదేశంలో ఆడవాళ్ళు అసలు బయట తిరగొద్దంటూ ఘోరాతి ఘోరంగా అతను చేసిన కామెంట్స్. యాజ్ పర్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని కానీ, ఇంటర్నేషనల్ ఇచ్చినటువంటి ఫిగర్స్ కానీ మొత్తం చెక్ చేస్తే థాయిలాండ్లో 10 లక్షల మందికి గాను 56 మంది మీద రేపులు జరుగుతున్నాయి. భారతదేశంలో 10 లక్షల మంది అన్నప్పుడు జరుగుతున్న రేపులు వచ్చేసి 24. ఒక రేపు జరిగిన తప్పే. బర్ముడాలో 0 రేపులు అన్నమాట. సూపర్ అసలు ఆ దేశం. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్,
భారతదేశంలో జరుగుతున్నవి థాయిలాండ్ కంటే తక్కువ, కానీ థాయిలాండ్ ఫుల్ సేఫ్, థాయిలాండ్ రెండరా ఎంజాయ్ చేయడరా అంటున్నాడు. ఇండియా మాత్రం వెళ్ళొద్దు అన్నాడు. జర్మనీ వాళ్ళు వచ్చినా, ఇజ్రాయెల్ వచ్చినా, రష్యాలో వచ్చినా మన మొత్తం ఇండియాలో రేప్లే చేస్తున్నారు, ఇండియాకి అసలు ఎవరు వెళ్ళొద్దు అన్నాడు. అది దేశద్రోహమా కాదా సజ్జన గారు మీరు చెప్పండి. అండ్ అబద్ధాలు చెబుతూ విష ప్రచారం చేస్తూ ఆడలు గుడ్లెక్కుని తిరగండి అంటూ మాకు అదే కావాలంటూ సభ్యత సంస్కారం లేకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఘోరంగా అతను స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అటువంటి అతను లోపల వెళ్ళలేదే చెప్పండి. అండ్ తెలంగాణ ఉమెన్ కమిషన్ నేరెళ్ళ శారద మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మేడం, సోమోటోగా మీరు ఎందుకు కేసు తీసుకోకూడదు, ఎక్కడన్నా అతను ఎందుకు తీసుకురాకూడదు ఆలోచించండి ఒక్కసారి. మీరు ఏ విషయాల పట్ల అయితే స్పందిస్తున్నారో ఆ విషయాల వల్ల సమాజంలో మీకు స్పందన పాజిటివ్ వస్తున్నా ఈ అన్వేష్ అనేవాడి విషయంలో మాత్రం ఈరోజు సమాజం నుంచి మొత్తం కూడా మీ మీద ప్రెజర్ పెడుతున్నారు. ఏ రకంగా వాడిని తీసుకొచ్చి లోపలేస్తే ఎస్ ఒప్పుకుంటాం, ఇరు కరెక్ట్గా ఉన్నారు, లేదు అంటే ఏదో కొంతమంది కోసం హడావుడి తప్ప ఏమీ లేదన్నట్టు పబ్లిక్ మాట్లాడుతున్నారు. వాళ్ళు బయట నాకు కళ్ళు బయటగా అమ్ముతుంది, ఏంట్రా వీళ్ళు ఇంత ఇదిగా ఉన్నారు పబ్లిక్ అని చెప్పేసి. సో ఇంతకుముందు ట్రాక్ చేయను. ఈవెన్ అమెరికాలో ఫుల్ సెక్యూరిటీ, ఫుల్ సీసీ కెమెరా అది నిద్ర అంటారు, అక్కడ కూడా బాబోయ్ ఘోరంగా కేసులు. మన దేశంలో నమోదైందేమో 28,000 కేసులు అయితే అక్షరాల అమెరికాలో వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చేసి 180,000 కేసులు నమోదైనవి అమెరికా. మళ్ళీ వాళ్ళ జనాభా వచ్చేసి 30 కోట్లు, మనది 150 కోట్లు. దెన్ ద గ్రేట్ డెవలప్డ్ నేషన్ ఇన్ ది వరల్డ్ నెంబర్ 1 అయినా సరే అక్కడ ఘోరంగా ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్ అక్కడ కూడా బాబోయ్ ఘోరంగా ఉన్నాయి. అసలు అక్కడైతే అక్కడ కేసు వచ్చేసి 1,00,000 గాను 147 రేప్ కేసులు నమోదవుతుంది. దెన్ అప్పుడు కోటి అన్నప్పుడు 1470 14,700 కేసులు రా నాయన కోటి జనాభాకి అన్నప్పుడు. అదే మరి 150 కోట్లు అన్నప్పుడు అబ్బో బాబోయ్ లక్షల్లో కేసులు ఇంకా మరి. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను, ఇందాక చెప్పే బట్ ఎందుకంత రెస్పాన్స్ రాలేదు ఆ వీడియోస్కి. దీనిలో క్లారిటీగా మెన్షన్ చేస్తూ మరలా మెన్షన్ చేస్తున్నాను, మరలా చెప్తున్నాను, మరలా అడుగుతున్నాను. సామాన్యుటువంటి మీరు ఇంకా ఎవరైనా నా అన్వేషణ కానీ ప్రపంచ ఛానల్ కానీ సబ్స్క్రైబర్గా ఉన్న ఫాలోవర్ కూడా ముందు అన్సబ్స్క్రైబర్ ఉండి అన్ఫాలో అయిపోండి. అండ్ సజ్జన గారు చేతి మరి మీకు చెప్తున్నాను, బెట్టింగ్ యాప్ల విషయంలో కూడా మెట్రో రైలుకు సంబంధించి గుర్తు చేసిన వాడి నేను. చిన్న చేపలు అయిపోయినాయి కదా సార్, ఇప్పుడు సొరచేప పడదాం రండి అని చెప్పేసి మీకు మెట్రో రైలు ఎంఎంటీఎస్ మెట్రో రైలుకి సంబంధించి బెట్టింగ్ యాప్లు, ఐపీఎల్ సంబంధించి బెట్టింగ్ యాప్లు, అండ్ టాప్ మోస్ట్ హీరోలు సెలబ్రిటీస్ సంబంధించి బెట్టింగ్ యాప్లు ఆ రోజు హైలైట్ చేసిన కూడా నేను. అది ఆ రోజు నేను హైలైట్ చేసిన తర్వాత ఏబిఎన్ ఛానల్ డిబేట్ పెట్టారు, అదో రిమైండింగ్. నేను నార్మల్ యూట్యూబర్ కాదు సార్, ఐఎమ్ సీనియర్ జర్నలిస్ట్, స్టేట్ అక్రిడిటెడ్ జర్నలిస్ట్, అఫీషియల్ జర్నలిస్ట్ నేను. సో నేను చెప్తున్న దానికి సంబంధించి ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. దెన్ ఆ తర్వాత మీరు స్టెప్స్ అయితే తీసుకోండి. మరలా చెబుతున్నాను సార్, ఇప్పుడు నేను చెప్తున్న దానివల్ల మీరు కనుక నా అన్వేషణ సంబంధించి చేసిన వీడియోలు అవన్నీ రీసెంట్గా కనుక చెక్ చేసుకుంటే మీకున్న పవర్స్ని యూజ్ చేసి ఈజీగా అతన్ని తీసుకొచ్చి లోపలేయచ్చు. చట్టం ముందు అతను చేసిన తప్పులని చూపెడుతూ అతను పద్ధతిగా క్షమాపణ చెప్తాడా, కోర్టులో జడ్జి ముందు అతను చెప్పాల్సి చెప్తే జడ్జి శిక్ష వేస్తారా, అది తర్వాత చూద్దాం. బట్ సజ్జనార్ గారు మరలా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఆడవారికి సంబంధించి, మగవారికి సంబంధించి, తెలుగువారికి సంబంధించి, భారతదేశం సంబంధించి ఓవరాల్గా అన్నప్పుడు మన వ్యవస్థలకు సంబంధించి, దేశానికి సంబంధించి ఈరోజు ఒక దుర్మార్గుని తీసుకొచ్చి లోపలేసే బాధ్యత మీ చేతుల్లో ఉంది. మీ మీదే ఈరోజు అంతా పెడుతూ ఉన్నారు. మరి మీరు తీసుకుంటారా లేదా అన్నది మీ చేతుల్లో ఉంది. మీరు తీసుకుంటే మాత్రం సమాజం అంతా కూడా మిమ్మల్ని దేవుళ్ళగా చూస్తారు.